హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వారందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. ఇవాల్టి ఎపిసోడ్లో డాబా స్టైల్ టమోటా కర్రీని తయారు చేస్తున్నానండి. రెగ్యులర్గా మన ఇంట్లో టమాటా కర్రీని అందరం తయారు చేస్తాం, కానీ ఇందులో కొన్ని ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ వేయడం వల్ల మనకి డాబా స్టైల్ టమాటా కర్రీ రెడీ అవుతుంది. అవి ఏంటో, ఈ కర్రీని ఎలా తయారు చేయాలో ఇవాల్టి ఎపిసోడ్లో చూద్దాం. ఈ టమాటా కూర కోసం ముందుగా ఒక మందపాటి దాకని తీసుకుని సరిపడినంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కినాక చిటికెడు పసుపు, చెక్క, లవంగాలు, యాలకులు, కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కారం, కొద్దిగా ధనియాల పొడి, గరం మసాలా, అలాగే జీలకర్ర పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి టమాటా ప్యూరీని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఈ కూర కోసం 1/2 కేజీ టమాటాలను తీసుకుంటే 1/4 కేజీ టమాటాలని పేస్ట్గా చేసుకున్నాను. ఇంకో 1/4 కేజీ టమాటాలని ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల టమాటా కూర చాలా టేస్టీగా, జ్యూసీగా ఉంటుంది. ఈ టమాటా పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న 1/4 కేజీ టమాటా ముక్కల్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి. ఒకసారి మొత్తాన్ని కలుపుకొని దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. దీని మీద ఒక మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మూత తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని దగ్గర పడేంత వరకు ఒక 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కూర ఒకసారి దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 10 నుంచి 15 జీడిపప్పులను తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. అలాగే సరిపడినంత నేతిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ రెండింటి వల్లే ఈ టమాటా కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. నూనె బాగా పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, డాబా స్టైల్ టమాటో కర్రీ రెడీ అయినట్లే. చూశారు కదా ఈ డాబా స్టైల్ టమాటో కర్రీని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఈ టమాటా కర్రీ మనకి చపాతీలోకి, పుల్కాలోకి, వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్స్ని నాకు కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.